ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఆశావాహుడు ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 11వ రోజుకు కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఆశావాహుడు ప్రసన్న హరికృష్ణ ఉద్యోగులకు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత 11 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉన్నది. మరి ఎందుకు అన్నప్పుడు ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వచ్చిన తర్వాత 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక ఉద్యోగిని ఏ విధంగానైతే ప్రభుత్వం ఎంపిక చేయడం జరుగుతుందో అదే ప్రాతిపదికన ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి, రోస్టర్ పాటించి, రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, మెరిట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా విద్యా వ్యవస్థలో భాగం చేయడం జరిగింది. మరి 15-16 సంవత్సరాల నుంచి చాలనటువంటి జీతంతో వర్కింగ్ కండిషన్స్ కూడా అంటే వర్కింగ్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గతం లోపల ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మా యొక్క డిమాండ్స్ను కన్సిడర్ చేయండి, మా డిమాండ్స్ని కన్సిడర్ చేసి వాటిని సాల్వ్ చేయండి అనేటువంటి ఉద్దేశంతో వీరందరూ కూడా గత 11 రోజుల నుంచి దీక్షను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ డిమాండ్స్ అనేవి ప్రతి ఉద్యోగి జనరల్గా ఎక్కడ పనిచేసేటువంటి ఉద్యోగి కూడా ఉద్యోగ భద్రతను, ఆరోగ్య భద్రతను కోరుకుంటూ ఉంటారు. మరి అందులో ఈ డిమాండ్స్ అనేవి భాగంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసి గతంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఒక సబ్ కమిటీని వేసి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి దయచేసి ఈ సమస్య పైన చర్చించి ఒక పాజిటివ్ అవుట్కమ్ వీరందరికీ మీ వైపు నుంచి వస్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అంటే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ సమాన పనికి సమాన వేతనం అనేది భారత రాజ్యాంగం లోపల క్లియర్ కట్గా మెన్షన్ చేసినటువంటి ఒక అంశం. మరి సమాన పనికి సమాన వేతనం అనేది సమగ్ర శిక్ష ఉద్యోగుల కాంటెక్స్ట్ లోపల అది సర్వైవ్ కావట్లేదు. అది తప్పనిసరిగా వీరందరికీ అందాలి అని చెప్పేసి పే స్కేల్ ఇవ్వాలి అని చెప్పేసి నా వైపు నుంచి మరొకసారి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.